డైలీ టేస్ట్ ది డైలీ. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జీ తెలుగు న్యూస్ కథనంతో పీఏసీఎస్ కేంద్రంలో డీసీఓ తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమం నిజమేనని డీసీఓ పత్యానాయక్ అంగీకరించారు. నిబంధనలకు విరుద్దంగా అక్కడ ధాన్యం కొనుగోలు జరిగిందని ట్రాక్ షీట్ జారీ చేసింది నిజమేనన్నారు. సహకరించిన పీఏసీఎస్ సీఈఓను తప్పిస్తున్నట్లు తెలిపారు. సీఈఓపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. వైశాలి, మిర్యాలగూడ మండలంలోని ఆవంతిపురం పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రంలో నిన్న అవకతవకలు జరిగాయంటూ కూడా జీ తెలుగు న్యూస్ లో ప్రసారమైనటువంటి కథనానికి జిల్లా అధికార యంత్రాంగం స్పందించడం జరిగింది. ఈ రోజు ఆ సెంటర్ కు వెళ్లి కూడా పూర్తి స్థాయిలో విచారణ కూడా చేయడం జరిగింది. జిల్లాకు సంబంధించినటువంటి డీసీఓ అక్కడికి వెళ్లడం జరిగింది. అక్కడ జరిగినటువంటి ఏదైతే రైతులకు సంబంధించి ఇద్దరు రైతుల పేరు మీద ధాన్యాన్ని ఆ కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్లుగా ట్రక్ షీట్ కూడా రూపొందించడం, దాన్ని రైస్ మిల్ కి ధాన్యాన్ని పంపించామంటూ కూడా సృష్టించినటువంటి వివరాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయడం జరిగింది. ఇది ఏదైతే ఇద్దరు రైతుల పేరు మీద ధాన్యాన్ని దాదాపుగా 746 బస్తాలకు సంబంధించి ధాన్యం రైస్ మిల్ కు పంపినట్లుగా కూడా ఆ కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేయకుండానే తేమ శాతం చూడకుండా రైతులు ధాన్యం ఆ కొనుగోలు కేంద్రానికి తేకుండానే ఆ రైస్ మిల్ కి ఆ ట్రక్ షీట్ లో నమోదు చేసినటువంటి పేరు ఉన్నటువంటి రైస్ మిల్ కాకుండా మరో రైస్ మిల్ కి ధాన్యాన్ని పంపించినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ధాన్యం కొనుగోలు కూడా రైతుకు సంబంధించినటువంటి వ్యవసాయ పొలం వద్దనే ఏదైతే కొనుగోలు కేంద్రానికి సంబంధించినటువంటి కాంటాను కావచ్చు, బస్తాలను కూడా అక్కడి నుంచి హమాలీలను ఏదైతే రైతు పొలం దగ్గరికి పంపించి అక్కడి నుంచి నేరుగా తేమ శాతం చూడకుండా కూడా నేరుగానే ఆ ధాన్యాన్ని లారీలోకి లోడ్ చేయడం, అక్కడి నుంచి రైస్ మిల్ కి పంపించడం జరిగింది. అసలు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ఆరబెట్టిన తర్వాత తేమ శాతాన్ని చూసిన తర్వాతనే ధాన్యం కొనుగోలుకు సంబంధించి చేయాల్సి ఉన్నా కూడా ఈ నిర్వహణకు ఏదైతే కొనుగోలు కేంద్రానికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే సిఇఓ ఆలగ కడపకు సంబంధించినటువంటి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి సిఇఓగా ఉన్నటువంటి సైదయ్య అనే వ్యక్తి తన ఇష్టారాజ్యంగా కూడా రైతుల పొలం వద్ద నుంచే వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వారికి తక్కువ మద్దతు ధర కూడా ఇచ్చేందుకు కూడా వారితోటి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అక్కడి నుంచి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసినట్టుగా కూడా ట్రక్ షీట్ రూపొందించారనేది కూడా ఈ రోజు అక్కడికి వెళ్ళినటువంటి జిల్లా అధికారి విచారణలో తేలడం జరిగింది. ఆ ఇష్టారాజ్యంగా వ్యవహరించినటువంటి ఆ సైదయ్య పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారి కూడా చెప్పడం జరిగింది. ఈ కొనుగోలు కేంద్రాలకు సంబంధించి దాదాపుగా 25 రోజుల క్రితం నుంచే ధాన్యం తీసుకొచ్చి అక్కడ ఆరబెడుతున్నటువంటి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా వారికి నచ్చిన వ్యక్తుల వద్ద నుంచి డబ్బులు ఇచ్చిన రైతుల నుంచి మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు చేసి అది కూడా తక్కువ ధరకు వారితో ఒప్పందం కుదుర్చుకొని ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లుగా కూడా గుర్తించి వారిపైన చర్యలకు కలెక్టర్ కి విచారణకు సంబంధించి సిఫారసు చేసినట్లుగా కూడా ఎవరైతే ఈ రోజు వెళ్ళినటువంటి జిల్లా అధికారి కూడా చెప్పడం జరిగింది. ఈ కొనుగోలు కేంద్రంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి జీ తెలుగు న్యూస్ లో ప్రసారం కావడంతోనే జిల్లా అధికారులు స్పందించి అక్కడికి వెళ్లి విచారణ చేయడం జరిగింది. రైతులకు ఇబ్బందులు కలిగించే విధంగా ఎవరు వ్యవహరించినా గానీ వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హెచ్చరించడం జరిగింది. ఖచ్చితంగా తేమ శాతం చూసిన తర్వాతనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఎంత కొనుగోలు చేశాము, రైతులకు 40.5 కిలోలు కాంటా వేయాల్సి ఉన్నా కూడా కొన్ని చోట్ల 41.600 గ్రాముల వరకు కూడా ధాన్యాన్ని కాంటా వేస్తున్నట్టుగా కూడా గుర్తించి రైతులు కూడా కొంతమంది ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన కూడా విచారణ చేస్తామని కూడా ఆ అధికారి చెప్పడం జరిగింది. మొత్తానికి జీ తెలుగు న్యూస్ లో వచ్చినటువంటి కథనం తోటి అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి అవకతవకల పైన కూడా
దృష్టి సారిస్తాం, పూర్తి స్థాయిలో నిఘా పెడతామంటూ కూడా వారు చెప్పడం జరిగింది. మొత్తానికి జీ తెలుగు న్యూస్ తీసుకొచ్చినటువంటి ఈ పిఎస్సిఎస్ అవంతిపురం పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రానికి సంబంధించిన నిర్వాహకుల అవినీతి భాగోతాన్ని మాత్రం జీ తెలుగు న్యూస్ బయటపెట్టడం పట్ల కూడా అక్కడ రైతులు కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఆయన పైన చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా జిల్లాధికారి చెప్పడం జరిగింది. వైశాల్. ఓకే, థ్యాంక్ యూ జనయ్య.